అలంకారము చేయబడనటువంటి పాపట కలిగినటువంటి స్త్రీ యొక్క కుమార్తెని వివాహం చేసుకోవడానికి పెద్దలు వెళ్ళారనుకోండి, ఆవిడికి తెలియదన్నమాట సంప్రదాయం. కాబట్టి ముందు ఆవిడికి నేర్పాలి. అయ్యా, మీ భార్య గారిని సింధూరం పెట్టుకోవడం నేర్చుకోమనండి అని చెప్పి అప్పుడు వాళ్ళ అమ్మాయిని మీ ఇంటికి తెచ్చుకోవాలి కోడలిగా. లేకపోతే ఆవిడే పెట్టుకుంది, ఈ పిల్ల ఎందుకు పెట్టుకుంటుంది? ఆయనేమో రేపు పొద్దున నీ కొడుకు తాళి కట్టబోతున్నాడు, మాంగళ్యం తంతునానేనా మమ జీవన హేతునా అంటున్నాడు. నా జీవితమునకు హేతువు కంఠే పద్మామి శుభగేతం జీవ శరదాంశతం, నా జీవితమునకు హేతువు నీ కంఠమునందు కడుతున్నానంటున్నాడు. ఆ సూత్రం ఎంతకాలం ఉంటుందో అంతకాలం ఆయన ఉన్నాడని గుర్తు. ఈ సూత్రం ఉంటుంది అని నమ్మకమేమి? స్నానము చెయ్యగానే ముందు సింధూరం తీసుకుని పాపటలో పెట్టుకుంటారు. కాబట్టి ఎవరి యందు సింధూరము అలంకారము, స్త్రీ సువాసిని స్త్రీ యందు పాపట యందు అలంకారం. దేవతా స్వరూపాల్లో మీకు ఇంకా ఏ దేవతకి కూడా సింధూరార్చన లేదు, ఇద్దరికే చేస్తారు సింధూరంతో అలంకారం. ఎవరికో తెలుసా అండి? మొట్టమొదటి వారు గణపతి, ఆయనకి చేస్తారు. అందుకే ప్రాతస్మరామి గణనాథ మనాథ బంధుం సింధూర పూర పరిశోభిత గండ యుగ్మం బుద్దండ విఘ్న పరిఖండన చండ దండ ఆఖండలాది సురనాయక బృందవంద్యం అని పిలుస్తారు ఆయన్ని. సింధూరం తీసుకెళ్ళి అసలు వినాయక చవితి నాడు సింధూరార్చన చెయ్యకుండా విఘ్నేశ్వర పూజ చేయడం భ్రష్టత్వం. అలా చేయకూడదు. తప్పకుండా సింధూరం దగ్గర పెట్టుకుని గణపతి యొక్క గండస్థలమునకు రాయాలి. రాస్తే ఆయన పరమ ప్రసన్నుడవుతాడు. రెండవ వారు ఎవరో తెలుసా అండి? హనుమ. హనుమైతే ఎంత సింధూరం రాసుకుంటారో తెలుసా? ఒంటికి తైలం రాసుకుని తైలం మీద సింధూరం రాసేసుకుంటాడు. ఎందుకు ఆయనకి అంత ఇష్టం సింధూరం అని అడిగారు. ఆయనకి ఇష్టం కాదుట. ఒకనాడు సీతమ్మ తల్లి స్నానం చేసి పాపట సింధూరం పెట్టుకుంటోంది. పెట్టుకుంటుంటే స్వామి హనుమకి ఎప్పుడు ఆ సీతారాముల దగ్గర తల్లిదండ్రులు, ఆయన హనుమత్ రామాయణము అని ఆయన రామాయణం రాసుకున్నారు. మనకి వాల్మీకి రామాయణంలో వానరోహం మహాభాగే రాము అని అదేంటి ఆ ఉంగరం తీసుకొచ్చానమ్మా అన్నటువంటి శ్లోకం ఉంటుంది. వానరోహం మహాభాగే దూతో రామస్య ధీమతః రామనామాంకితం చేదం పశ్యదే వ్యంగుళీయకం ప్రత్యయార్థం తవానీతం తేన దత్తం మహాత్మన సమాస్విషి భద్రం తే క్షీణ దుఃఖ పలాహ్యసి అని ఉంగరం ఇస్తారు. హనుమ రాసుకున్నారు రామాయణం, హనుమద్ రామాయణం అంటారు దాన్ని. హనుమ రాసుకున్న రామాయణంలో ఏమని రాశారో తెలుసా అండి? సువర్ణం 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 సువర్ణస్య అంగుళీయకం అని రాశారు. 3 మాటలు ఇది బంగారము 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 అని చెప్పి నేను అమ్మకి ఇచ్చానని రాసుకున్నారు. అలా ఎందుకు చెప్పాను అన్నదానికి వ్యాఖ్యానం చేశారు తర్వాత పెద్దలు. ఎందుకు అలా 3 మాటలు బంగారము బంగారము బంగారం అన్నారు హనుమ అన్నదానికి. సరే, అందుచేత హనుమద్ రామాయణంలో ఒక మాట రాశారు. సీతమ్మ తల్లిని మొట్టమొదటిసారి నేను దర్శనము చేసినప్పుడు అమ్మ నన్ను చూసినప్పుడు ఆ చూపు ఎట్లా ఉందో తెలుసా? చాలా సంవత్సరములు తల్లిని విడిచిపెట్టి కొడుకు ఏ దూరదేశములకో ఉద్యోగరీత్యానో విద్యార్జన రీత్యానో వెళ్ళిపోతే ఆ కుమారుడు మళ్ళీ తిరిగి వచ్చినప్పుడు మీరు పిల్లవాడి వంక కాదు చూడవలసింది, అమ్మ వంక చూడాలి. అమ్మ ఆ కొడుకు వంక చూసుకుంటున్నప్పుడు చూసేటటువంటి చూపులలో ఎటువంటి ఆర్ద్రత ఉంటుందో, ఇన్నాళ్లకి తిరిగి వచ్చిన కొడుకుని చూసుకున్నటువంటి అమ్మ ఎంత సంతోషంగా చూస్తుందో అంత సంతోషంగా నన్ను సీతమ్మ చూసినది అన్నారు. ఇది గుర్తుకొచ్చి నా గురించి చెప్తున్నావా అనుకున్నారులా ఉంది. స్వామి ఓసారి చూడడానికి ఇడిదిరిగారులా ఉంది. అందుకని హనుమద్ రామాయణంలో స్వామి హనుమ అలా రాసుకున్నారు, సీతమ్మని తల్లి తనని చూడడం. అందుకని జగజ్జనని యొక్క చూపులు తనవేపు చూసేటట్టుగా చూడబడిన మహాత్ముడు స్వామి అంటే. అటువంటి హనుమ, ఆ హనుమ గురించి ఎక్కడ చెప్పుకుంటే అక్కడ పరమప్రసన్నుడవుతారు. ఇలాంటి రోజున ఒక నియమం ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? హనుమకి యథార్థమనకు నైమిత్తికము అంటారు ఇవాళ తిథిని. ఇవాళ తిథి నాడు 108 సార్లు స్వామికి ప్రదక్షిణం చెయ్యాలి ఓపికన్న వాళ్ళు. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు కూడా ఒక నియమం ఉంది. 108 ప్రదక్షిణాలు చేస్తూ మధ్యలో ఎవరో కనపడితే పినిగారు బాగున్నారా అంటూ నడవడం అలా చేయకూడదు. ఎవరు కనపడినా ఒక నమస్కారం. అసలు యథార్థమనకు దేవాలయంలో నమస్కారం వేరొకరికి చెయ్యకూడదు.
ఆయన ఎంత ప్రాజ్ఞుడవనివ్వండి, చెయ్యకూడదు. దేవాలయంలో ఎవరున్నారో ప్రధానమూర్తి వారికే నమస్కారం. ఒకవేళ వేరొకరు చేసినా వీరేమంటారంటే దేవాలయంలో ఎదురుగుండా ఎవరున్నారో వారికి హనుమత్ పరబ్రహ్మార్పణమస్తు అంటారు తప్ప తాను ఆశీర్వచనం చెయ్యడు. చెయ్యకుండా ఇది దేవతకు చెందుగాక అని పంపించేస్తాడు. అందుచేత ఇవాళ 108 ప్రదక్షిణములు చెయ్యాలి. 108 ప్రదక్షిణాలు చేసేటప్పుడు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. హనుమకి 108 ప్రదక్షిణాలు చేస్తే ప్రదక్షిణం చేసేటప్పుడు మీరు ఏవి పడితే ఇవి పెట్టి లెక్కలు పెట్టకూడదు. నేను చాలా చోట్ల చూస్తుంటాను, కాగితాలు పెన్ను పట్టుకొస్తుంటారు, పట్టుకొచ్చి ఏవో 1 2 3 4 5 ఏదో వేసుకుంటారులా ఉంది, పెన్నుతో గీతలు పెడుతుంటారు. లెక్కలు పెట్టకూడదు. నేను చాలా చోట్ల చూస్తుంటాను, కాగితాలు పెన్ను పట్టుకొస్తుంటారు, పట్టుకొచ్చి ఏవో 1 2 3 4 5 ఏదో వేసుకుంటారులా ఉంది, పెన్నుతో గీతలు పెడుతుంటారు. శాస్త్రము నిషేధించింది, అలా చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, ప్రస్తావన వచ్చింది కాబట్టి చెప్తున్నాను. మిరియముతో లెక్క పెట్టకూడదు. తెలియక మిరియం గింజలు ఇలాంటివి తెచ్చి లెక్కలు పెడుతుంటారు, ఎప్పుడూ వాడకూడదు. వాటి యందు ఉగ్రత ఉంటుంది, అందుకని మిరియాలు లెక్కకి తేకూడదు. మీరు ఎప్పుడైనా అంకెతో ప్రదక్షిణం నైమిత్తికంలో చేస్తే, నా సొంతంగా చెప్పట్లేదు, పరాశర సంహిత చెప్పింది, మీరు ఇలాంటి రోజున 108 ప్రదక్షిణాలు చేస్తే ఎలా చేయాలో తెలుసండి, మీ కామ్యము తక్షణము నెరవేరిపోతుంది. ఇలాంటి రోజులు చేస్తే స్నానం చేసి మీరు సంధ్యావందనం ఇంటి దగ్గర చేసుకుని నేను ప్రదక్షిణాలు చెయ్యడానికి వస్తున్నానని మీరు స్వామికి విజ్ఞాపన చేసుకుని, స్వామి నాకు ఏ ఇబ్బంది లేకుండా నాతో ప్రదక్షిణం చేయించు అని నమస్కరించి మీరు వచ్చేటప్పుడు పువ్వులు తెచ్చుకోవాలి. పువ్వులతో లెక్క పెట్టుకోవచ్చు. మీరు సజ్జలో కానీ ఇందులో ఉన్న పువ్వులు వేసుకొని ఒక ప్రదక్షిణం చేసి వస్తే ఒక పువ్వు అక్కడ పెట్టుకోవచ్చు. ఏమంటే గాలికి ఎగిరిపోతుందేమో అని మీకు అనుమానం ఉంటే వక్కలతో లెక్క పెట్టుకోవచ్చు. 108 వక్కలు లెక్క పెట్టి తెచ్చుకుని మీరు ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక్కొక్క వక్క అక్కడ పెడుతున్నారనుకోండి, పరమ పావనం అయిపోతుంటుంది మీ ప్రదక్షిణం. 108 ప్రదక్షిణాలకి 108 వక్కలు అక్కడ పెట్టుకోవచ్చు. పుష్పము కానీ వక్క కానీ హనుమకి ప్రదక్షిణం చేసేటప్పుడు వాడి ప్రదక్షిణం చేస్తే అది పరమ శాస్త్రీయమై ద్విగుణీకృతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. ఎందుచేత అంటే కొంతమంది దేవతలకి కొన్ని ప్రదక్షిణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. శివాలయాల్లో 108 ప్రదక్షిణాలు చేయక్కర్లేదు, అసలు చండ ప్రదక్షిణం అని ఉంది. మీరు చండ ప్రదక్షిణం చేస్తే 108 ప్రదక్షిణాలు చేసేసినట్టే. తెలియక శివాలయంలో 108 ప్రదక్షిణాలు చేసేస్తుంటారు. నేను చేయడం తప్పనంటలేదు. పుస్తకాలు పట్టుకెళ్ళడం, పెన్నులు పట్టుకెళ్ళడం, కాగితాలు పట్టుకెళ్ళడం, బెడ్డలు పట్టుకెళ్ళడం, మిరియాలు పట్టుకెళ్ళడం, ఏవి పడితే అవి పట్టుకెళ్ళి ప్రదక్షిణాలు చేయకూడదు. అలా ప్రదక్షిణం చేస్తే తప్పకుండా వక్కలు కానీ పువ్వులు కానీ పట్టుకెళ్ళి ప్రదక్షిణము చేయవలెను. ఒకవేళ ఏమండి మేము 108 ప్రదక్షిణాలు చెయ్యలేము, మరి ఎలాగా? బాగా జ్ఞాపకం పెట్టుకోండి, 2తో భాగించు. 108 చెయ్యలేవు, 2 పెట్టి భాగించి ఎంత వస్తుంది? 54. నేను కరెక్ట్గా చెప్తే 54ఏనా? అంకెల్లో తక్కువ నేను, అందుకని 54 మాటలు ప్రదక్షిణం చెయ్యండి. 54 కూడా చేయలేను, మళ్ళీ 2 పెట్టి భాగించు. ఎంత? ఏదో 27లా ఉంది. కాబట్టి మరి 2 పెట్టి భాగింపబడదు కదా అన్నారు అనుకోండి. అంటే అవి కనీసము నీవు చేయవలే అని గుర్తు. ఇంకా 2 చేత భాగింపబడదంటే 27 ప్రదక్షిణాలు కూడా చేసేటంతటి శరీర స్థితి నాకు లేదు అని నువ్వు అనుకుంటే అప్పుడు 11 మార్లు చేయండి. అది కూడా నేను చెయ్యలేను అంటే యథార్థమునకు చేయలేను అంటే బాగా తినేసి వచ్చానండి చేయలేనంటే కాదు, లేకపోతే ఓపిక లేదండి అంటే కాదు, ఎగ్గొట్టే మార్గాలకు కాదు. నీ శరీరము నిన్ను అనుమతించకపోతే, అంతగా రోగగ్రస్తమై ఉంటే శరీరము, అప్పుడు 5 కూడా నేను చెయ్యలేను. 3 అది కూడా చెయ్యలేను. 1 అది కూడా చెయ్యలేను. మానసికం చేస్తే అపారమైన ప్రయోజనము. మనుష్య జన్మ ఎత్తి హనుమ జయంతి నాడు మీరు హనుమ దేవాలయానికి వెళ్ళక, హనుమ గురించి వినక, ప్రార్థనా శ్లోకము చెప్పక మీ రోజు గడిచిపోయింది అనుకోండి, మీ జీవితంలో ఒక మహద్భాగ్యాన్ని మీరు వదిలిపెట్టేసినట్టే. అందుకే ఇవేమీ చేయలేకపోతే ఏం చేస్తావు? అంత భక్తుడి ఇంటికి నీకు అనుమతి ఉంటే నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళి క్యూలు కట్టి ఇస్తానంటే కుదరదు. ఆయనకి ఇష్టం అయితే పుచ్చుకుంటాడు అంతే. నీకు అంత చనువు ఉంటే మాత్రమే ఆయనకి 5 పళ్ళు ఇస్తే ఆయన పుచ్చుకుని నోట్లో వేసుకుంటే నీ జన్మధన్యమైపోయినట్టు అని చెప్పింది శాస్త్రం. ఇన్నింటినీ ఎందుకు అనుగ్రహిస్తారో తెలుసా అండి?
అంత సర్వోత్కృష్టమైనటువంటి తిథి ఈ తిథి, అంత గొప్ప తిథి హనుమత్ జయంతి అంటే. అలాగే స్వామికి ఆకు పూజ అని చేస్తుంటారు. స్వామికి ఆకు పూజ ఎందుకు చేస్తారు? ఎవరైనా చెప్పండి చూస్తాను. తమలపాకులతో పూజ చేస్తుంటారు కదా, మేము ఇవాళ హనుమకి ఆకు పూజ చేయించామండి అంటారు. చాలా తప్పు మాట. నేను ఒక పరమ పవిత్రమైన విషయాన్ని ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని చిన్నబుచ్చాలని కానీ ఒకరి తప్పు ఎత్తి చూపించాలన్న ప్రయత్నము నేను చెయ్యడం లేదు. ఎవరైనా ఒకవేళ నాకన్నా తెలియని వాడు ఇక్కడ సభలో ఉంటే వాడు హనుమ యొక్క అనుగ్రహంగా కొంచెం దిద్దుకోవడం కోసం ప్రస్తావన చేస్తున్నాను తప్ప నేను ఎవరిని శాసించి చెప్పడానికి, ఎవరి తప్పెత్తడానికి నేను ప్రయత్నము చేయడము లేదు. ఎందుకంటే నాకన్నా తక్కువ వాడు ఈ సభలో ఎవరూ లేరు, అందరికన్నా తక్కువ నేనే కనుక. మరి మేమెందుకు వింటున్నామంటే అది మీ ప్రాజ్ఞత కనుక. ఏమీ తెలియని వాళ్ళ వినడం మీ వినయం, ఏమీ తెలియకపోయినా చెప్పడం నా ధూర్తతనం. మరి ఎందుకు ఆకు పూజ చేయించానని ఆయనకి టిఫిన్ ఇట్టామండి, ఆయనకి కాఫీ పెట్టామండి కాదు. నీ ఇంటికి పెద్దలు వస్తే నువ్వు చెయ్యవలసిన నియమము ఒకటి ఉన్నది. ఒక పండు పెట్టి ఇవ్వరాదు, ఒకటి కన్నా ఎక్కువ పెట్టి ఏకజాతి ఫలములను అనగా 2 అరటి పళ్ళో, 2 బత్తాయి పళ్ళో, 2 దానిమ్మ పళ్ళో అలాంటివి పెట్టి, ఒకటి కన్నా ఎక్కువ ఆకులతో తాంబూలము పెట్టి, ఒకటి కన్నా ఎక్కువతో వక్కలు పెట్టి వారికి తాంబూలం ఇస్తే మర్యాద. మర్యాదకంతటికీ పెద్ద మర్యాద ఏమిటో తెలుసా అండి? తాంబూలం ఇవ్వడం. ఎవరింటికో ఎవరో వెళ్ళారనుకోండి, వాళ్ళకి కాఫీ ఇచ్చి పంపించారనుకోండి, మీరు పంపిస్తే ఇంతకన్నా నువ్వు గౌరవమును పొందడానికి అర్హత లేనివాడివి అని వారు చెప్పినట్టు. వారు నీకు తాంబూలం ఇచ్చి పంపించారనుకోండి, 2 అరటిపళ్ళు పెట్టి తామలపాకులు వక్కలు ఇచ్చి నిన్ను పంపించారనుకోండి, వారికి నీ మనస్సులో వారి యందు నీకు గౌరవం ఉన్నది అని గుర్తు. ఆకు పూజ ఎందుకు చేస్తారో తెలుసా అండి? ఈ రహస్యాన్ని మహాభారతంలో విరాట పర్వంలో చెప్పారు. బృహన్నలా రూపంలో అర్జునుడు వచ్చాడు విరాట పర్వంలో కొలువుకి. వస్తే విరాట్ రాజు గారు అర్జునుడిని చూసి ఆశ్చర్యపోయారు. ఏమయ్యా, నిన్ను చూస్తే ఇలా ఉన్నావు, ఇంత తేజస్సుతో, నువ్వు బృహన్నలవా, పేడివాడివా అని అడిగారు. అడిగితే ఆ రోజున విరాట పర్వం ఎప్పుడైనా చెప్పినప్పుడు చెప్తాను, అందులో ఉండేటటువంటి గమ్మత్తులు. ఆయన మహానుభావుడు అన్నారు, అవునయ్యా, కన్యాజనులకు నృత్తము గరపంగా నాకు నేర్పు కలదు, తద్వృత్తమునకు నన్నీలుము అన్నారు. నేను కన్యామునులకు వృత్తం నేర్పుతానయ్యా, నాకు నాట్యం నేర్పుతాను, ఆ పదవి నాకు ఇప్పించవయ్యా చాలన్నారు. అంటే విరాట్ రాజు గారు అన్నాడు, నువ్వు అంతకన్నా చాలా గొప్పవాళ్ళ కనపడుతున్నావయ్యా, శౌర్యం తేజస్సు ఎక్కడికి పోతుందండి? శాతనఖగ్ర ఖండిత లసన్మజ కుంజర కుంభముక్త ముక్తాతత శైల అంటారు తిక్కన గారు. అటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి అర్జునుడు పేడివాడిగా నాట్యం నేర్పుకోవడమా? నిన్ను చూస్తే నాకు అలా కనపట్టలేదో, నువ్వు చాలా ఉత్కృష్టమైన తేజస్సుతో ఉన్నావు, అందుకని ఉండు, నీకు తాంబూలం ఇస్తాను అన్నాడు. అని ఉత్తరని పిలిచి, అమ్మా, ఈ మహానుభావుడికి తాంబూలం ఇచ్చి నమస్కరించు అన్నాడు. ఎందుకో తెలుసా అండి తాంబూలం ఇవ్వడం? నీ యందు ఏదో నేను అర్థం చేసుకోలేని గొప్ప తేజస్సు ఉంది. ఆ తేజస్సును నేను నిర్వచనము చేయలేకపోవచ్చు, కానీ నువ్వు తేజోమూర్తి, ఇటువంటి వాడివి నా ఇంటికి వచ్చావు, నువ్వు రావడం చేత నేను ధన్యతని పొందానని నేను అనుకుంటున్నానని నువ్వు చెప్పడం, వారి యొక్క ఉత్కృష్టతని అంగీకరించడం, వారికి తాంబూలం ఇచ్చి పంపడం. అందుకే పూర్వం ఒక నియమం ఉండేది, ఇంట్లో ఎప్పుడు తాంబూలాలు ఉంచుకునేవారు, తమలపాకులు పళ్ళు ఉంచుకునేవారు. ఉంచుకుని ఆ పళ్ళు నువ్వు తినేగా మిగిలిన పళ్ళు అవ్వకూడదు, ఆ తలం వేరే ఉంచుకోవాలి. ఎందుకంటే పెద్దలకి నువ్వు తినేసిన పళ్ళల్లో మిగిలిన పళ్ళు ఇస్తే ఉచ్ఛిష్టం అయిపోతుంది. నువ్వు ఆ తలం అలా పెట్టి ఉంచేవారు. ఏమో నీకు తెలిసిరాడు ఊరక రారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు నీవొచ్చుట శుభము మాకు నిజము మహాత్మ. ఏ రోజున ఏ రూపంలో ఒక మహాభక్తుడు నీ ఇంటికి వస్తాడో తెలియదు. ఆయన నీ ఇంటికొచ్చి పుచ్చుకున్నదే నిన్ను ఉద్ధరించేస్తుంది. నిన్ను ఉద్ధరించడానికి పరమాత్మ పంపిస్తాడు. ఎందుకో తెలుసా అండి? భాగవతంలో దశమస్కంధంలో చెప్పారు ఈ రహస్యాన్ని. గర్గుడు వస్తే ఇంటికి మహానుభావుడు నందుడు ఎదురెళ్ళి చెప్పాడు, ఊరక రారు మహాత్ములు, వాడేం కోరుకుని రాడు, వాడిని ఎందుకు పంపించాలో ఈశ్వరుడికి తెలుసు.
ఏ రోజు పంపించాలో కూడా ఈశ్వరుడికి తెలుసు. ఆ రోజు పంపుతాడు. ఊరక రారు మహాత్ములు వారథముల ఇండ్ల కడకు వచ్చుటలెల్లన్ కారణము మంగళములకు మీరొచ్చుట శుభము మాకు నిజము మహాత్మా అన్నాడు. నేర్పింది మనకి శాస్త్రం. అందుకని విరాట్ రాజు గారు తాంబూలం ఇప్పించాడు. కమలపాకుతో పూజ హనుమకి ఎందుకు చేస్తారో తెలుసండి? మహాధీరుడైన వాడెవరైనా ఉంటే, బ్రహ్మజ్ఞాని మహాభక్తుడైన వాడైతే మీరు తాంబూలం ఇస్తారు. ఆయన మహావీరుడు. హనుమ కన్నా వీరుడు ప్రపంచంలో ఉండడు. ఎందుకని అంటే హనుమకి అసలు ఆయుధం లేదు, ఆయనకి రూపాలున్నాయి. ఒక్కొక్కసారి దాసాంజనేయుడుగా ఉంటాడు, అప్పుడు పరమభక్తితో ఇలా ఉంటాడు. ఒక్కొక్కసారి ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు. మీరు అటువంటి ఫోటోలు ఎప్పుడైనా చూశారో లేదో, చూస్తే భయం వేస్తుంది. అసలు వాళ్ళమునకు తోకతో ఇలా నిప్పు పట్టుకుని నిలబడతారు. అసలు అటువంటి మూర్తిని పెట్టుకోవడం కూడా చాలా కష్టం. ఉగ్రాంజనేయుడుగా ఉంటాడు. ఒక్కొక్కసారి పంచముఖ ఆంజనేయుడుగా ఉంటారు. అదేమిటంటే ఆంజనేయుడికి అలా శిరస్సులు ఉంటాయా అని మీరు తెల్లబోతారు. అసలు ఇప్పుడు నేను ఆ స్వరూపాల గురించి చెప్తే అదో 9 రోజుల ప్రసంగం. ధీరహ అని పిలుస్తారు. అటువంటి ధీరుడు కనుక అందుకే సుందరకాండ ప్రారంభం చేస్తే ధీరస్సలిల కల్పేషు విచచార యథాసుఖం అని మొదలుపెట్టారు మహర్షి. మహాధీరుడు, ధీమంతుడు, ధీహి అన్న పదాన్ని ప్రయోగించారంటే గొప్ప బుద్ధిశాలి, బ్రహ్మజ్ఞాని. అటువంటి వాడికి మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోండి, చాలా మేధా సంపత్తి ఉన్నవాడు కొన్ని కాలముల యందు పిరికివాడై ఉంటాడు. ఆయనకి చాలా బలం ఉంటుంది, చాలా మంత్రములు వచ్చు, చాలా విషయాలు తెలుసు, కానీ పిరికివాడు. నాకెందుకు లేదు గొడవ అంటాడు. బ్రాహ్మణుడికి పిరికితనం ఉండాలంది శాస్త్రం. ఎందుకో తెలుసా అండి? బ్రాహ్మణ పిరికిరా, పంతులు గారు పిరికాడంటాడు. బ్రాహ్మణుడికి పిరికితనం లేదనుకోండి, లోకమంతా కలిసి వచ్చి నిలబడినా సరే ఆయన ముందు మీరు నిలబడలేరు. దిగ్బలం క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం అని విశ్వామిత్రుడంతటి వాడు వశిష్ఠుడు అన్నాడు. దిగ్బలం క్షత్రియ బలం. క్షత్రియులు కూడా నిలబడలేరు బ్రహ్మణుడి ముందు. ఎప్పుడు? బ్రాహ్మణుడే ఆగ్రహించాడా, ఆయన మంత్రశక్తి ముందు నిలబడలేరు. అందుకే హనుమ ఒక మాట అన్నారు, మాదృశాని విశిష్టాని మహాత్మనాం సుగ్రీవ వశవర్తిన ఆగమిష్యతి సుగ్రీవ సర్వేషాంబో నిషూదన నేయమస్తి పురీం లంకాం నయూయం నచరావణ యస్మాదిక్ష్వాకు నాదేన బద్ధం వైరం మహాత్మన అన్నారు. ఏమిరా రాక్షసులారా మీరు అహంకరిస్తున్నారు? నా వంటి మహాబలులు సుగ్రీవుడికి వశవర్తులై ఉన్నారు. సుగ్రీవుడు వస్తున్నాడు. సుగ్రీవుడు అడుగు పెట్టాడా? సుగ్రీవుడు అంటే సు అంటే మంచి, గ్రీవం అంటే కంఠము కలిగిన వాడు, వేదమును ఉపాసన చేసిన వాడు, స్వరము తెలిసిన మహాపండితుడు. వేదము యొక్క మంత్రముల చేత ప్రతిపాదింపబడిన పరబ్రహ్మ యొక్క స్వరూపమును గుర్తిరిగినటువంటి మహాపురుషులైనటువంటి వారు, బ్రహ్మజ్ఞానులైనటువంటి వాడు, యోగి పురుషుడైనటువంటి హనుమ ఆత్మదర్శనమైన తరువాత, సీతమ్మ దర్శనమైన తరువాత ఈ మాట అన్నారు, నీయమస్తి పురీం లంకాం నయూయం నచరావణ. ఈ లంక లేదు, మీరు లేరు, ఈ రాక్షసులు లేరు, సర్వనాశనం అయిపోతోంది. ఎందుకవుతోంది? యస్మాద్ ఇక్ష్వాకునాథేన బద్ధం వైరం మహాత్మన. ఇక్ష్వాకునాథుడైనటువంటి ధర్మమూర్తి అయిన రామచంద్రమూర్తితో మీరు వైరం పెట్టుకున్నారు, అందువల్ల మీరు నశించిపోతారని చెప్పారు. ఒక యోగి నోటి వెంట ఆ మాట వచ్చింది, అంతే. లంక లేదు, రావణుడు లేడు, రాక్షసులు లేరు, అందరూ నశించిపోయారు. లంకా దహనం చేసేటప్పుడు ఒక్క విభీషణుడి ఇల్లు హనుమ వదిలిపెట్టారు. ఆ ఒక్క విభీషణుడికే పట్టాభిషేకం. ఆయన మాత్రమే లంకని పరిపాలిస్తాడు. మిగిలిన వాళ్ళందరూ నశించిపోవలసిందే పుత్రమిత్ర కళత్రాదులతో. అందుకని ఆయన బ్రహ్మజ్ఞాని, బ్రహ్మము, మహావీరుడు. ఏకకాలమునందు బలము ఉంటుంది, కానీ ఎవరి జోలికి ఆయన వెళ్ళరు. మీరు అందుకే చూడండి, ఎప్పుడో నేను చేస్తానని ముందుకి హనుమ రారు. నియంత్రణలో ఉంటుంది బలం, నిగ్రహంలో ఉంటుంది. జాంబవంతుడికే తెలిసి రహస్యం రామాయణంలో. ఆయన వస్తాడు, వచ్చి ఒక్కసారి చెప్తాడంతే, మహానుభావ హనుమ, నువ్వు రక్షించకపోతే ఎవరు రక్షిస్తారయ్యా? ఈ మాట అనాలి. అందుకే అమ్మవారు కూడా, సీతమ్మ తల్లి కూడా, తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ హనుమాన్ యత్నమాస్తాయ దుఃఖక్షయకరో భవ. తమస్మిన్ కార్య నిర్యోగే అని 1కి 10 మాటలు. తమస్మిన్ కార్య నిర్యోగే, హనుమా నీ వల్లే ఈ పని అవ్వాలి, నీ వల్లే ఈ పని అవ్వాలి, నువ్వు అందుకు సమర్థుడవు, నువ్వు రక్షించాలి అంటారు. అనగానే ఆయన బలమైన తెలుసుకుంటారు. అంతే, ఒక్కసారి పెరిగిపోతారు. ఇంకా ఎంతమంది అవనివ్వండి, ఆయనకు ఆయుధాలు అక్కర్లేదు. అంతే,
శిలాభిస్తు ప్రహరత పాదపైశ్చ సహస్రశ అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్య చ మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశతాం సర్వరక్షసాం అని బయలుదేరి రాక్షస సంహారం చేస్తారు, బ్రహ్మజ్ఞానోపదేశం చేస్తారు. కేవలము ఏదో తన యొక్క శక్తి చేత రక్షించడము మాత్రమే కాదు. మీరు జ్ఞాపకం పెట్టుకోండి, హనుమ దగ్గర ఒక గొప్పతనం ఉన్నది. అందుకే ఆకు పూజ చేస్తారు. నువ్వెవరాయనికి ఆకు పూజ చేయడానికి? అందుకే వాక్యమును సరిదిద్దుకోవాలి. ఈనాడు హనుమ నా చేత ఆకు పూజ స్వీకరించి నన్ను ధన్యుణ్ణి చేశారనాలి. ఫలానా వారికి ఇవాళ నేను తాంబూలం ఇచ్చాననకూడదు. వారికి తాంబూలం ఇచ్చుకునే అదృష్టాన్ని వారు నాకు ఇచ్చారనాలి. వారు పుచ్చుకోకపోతే నీ బ్రతుకేమవుతుంది? నువ్వు ఇవ్వలేవు కదా. వారు పుచ్చుకున్నారు, వారు పుచ్చుకోవడం నీ జన్మకు అదృష్టం. అయ్యా ఇవాళ నైమిత్తిక తిథి మేము స్వీకరించామన్నారనుకోండి, వారు నువ్వేమిస్తావు? నువ్వు ఇవ్వలేవు. వారు అనుగ్రహం ప్రసరించిందనుకో, నిన్ను ధరించాలని వారు అనుకున్నారనుకో, నువ్వు ఇచ్చిన తాంబూలం వారు స్వీకరించవచ్చు. స్వీకరించి ఇవాళ వారు ఆశీర్వచనం చేశారనుకో, అది నీ యందు నిలబడిపోతుంది. అందుచేత హనుమ కేవలము శరీర బలంతో రక్షించడమే అని మీరు అనుకుంటున్నారేమో. హనుమ కాలాతీతుడై రక్షణ చేస్తారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. సముద్రమునకు సేతువుని బంధిస్తున్నారు. ఆ సేతు నిర్మాణం జరుగుతోంది. ఏవో చెట్లు తెస్తున్నారు, రాళ్ళు తెస్తున్నారు, కొండలు తెస్తున్నారు, అన్నీ తెస్తున్నారు. హనుమ ఏ కొండ దగ్గరికి, ఏ రాయి దగ్గరికి వెళ్ళి దాన్ని